శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు సజావుగా జరుగుతున్నాయన్నారు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 24 వరకు జరగనున్నాయని, ఇప్పటికే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుందని తెలిపారు. ఈ వేడుకలకు ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, వివిధ రాష్ట్రాల మంత్రులు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. అలాగే ఈ నెల 22న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని తెలిపారు. వివిఐపి రాక కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, అడ్మినిస్ట్రేషన్ కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే వేడుకల ఏర్పాట్లను తెలుసుకోవడానికి ప్రత్యేక యాప్ కూడా రూపొందించబడిందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. వారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు అండ్ ముఖ్యమంత్రి గారు, హానరబుల్ గవర్నర్ గారు అందరూ చాలా పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. ట్రస్ట్, సేవా ట్రస్ట్ మరియు పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆ రోజు సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క ప్రయాణానికి వీలుగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా 47 బస్సులు తిరుగుతూ ఉంటాయి, బట్ ఇప్పుడు రఫ్లీ ఒక 220 బస్సెస్ దాకా పెంచడం జరిగింది. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తికి రావడానికి కూడా ఉచితంగా బస్ సేవలు కూడా కల్పించడం జరిగింది. వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఒక 10 పార్కింగ్ ప్లేసెస్ అన్ని వైపుల నుంచి కూడా ప్రజల సౌకర్యార్థం పెట్టడం జరిగింది. అక్కడ కూడా అన్ని బేసిక్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయడానికి వీలుగా యాదాద్రి భువనగిరి జిల్లా